ఆ సీఎం రేవంత్ రెడ్డి చెప్పింది కరెక్టే. ఆ ఏపీ మంత్రికి ఎందుకు మాట్లాడినా ఆయనకు అడగాలి కదా. ఏపీ మంత్రి ఫస్ట్ టైం అయినా ఆయన మంత్రి అయినా మినిస్టర్ ఫస్ట్ టైం అయినా ఆయనకు తెలియనట్టుంది అయితే ఆయనకు అదిగా. మరి చంద్రబాబు నాయుడు గారు కొంత ఆలోచనల మంత్రిని పెట్టుకోకపో ఇరిగేషన్ కదా. ఇప్పుడు అక్కడ రాసిచ్చిన ఎజెండాలో లేదు. ఎజెండా లేని అంశాన్ని ఏపీ మంత్రి అన్నాడంటే ఏపీ మంత్రికి ఆలోచన బహుశా ఆయనకు దాని మీద అవగాహన లేకపోవచ్చు అతనికి. అంటే మావాడు అట్లేం లేదు, కింద మొత్తం స్టడీ చేసిండు అంతా చదివి ఇప్పుడు కాదు కదా, అన్ని చదివేసుకొని వచ్చిండు రేవంత్ రెడ్డి. ఆయన మొత్తం రాలేడు. రేవంత్ రెడ్డి ఏమో స్వయంగా లీడర్ అయినాడు కదా. ఆ మంత్రి ఏమో చంద్రబాబు నాయుడు నీడల అయిన లీడర్ కదా, తేడా ఉంటుంది కొంత. స్వయంగా మాలాంటి వాళ్ళ లీడర్లమైన దానికి అయ్యల సాటు మామల చుట్టూ వాళ్ళ నీడలు వచ్చిన లీడర్కి కష్టపడి మాలాంటి వాళ్ళం అంటే రేవంత్ రెడ్డి కానీ జగన్ రెడ్డి కానీ ఇంకా మా దాంట్లో చాలామంది ఉన్నారు కదా. ఇంకా అట్లా తేడా ఉంటుంది. అది మేము కొంత కష్టపడి వచ్చిన వాళ్ళకి కొంత పూర్తి అవగాహనతో వస్తాం కదా, ఆలోచనతో వస్తాము, అవగాహనతో వస్తాము, గ్రౌండ్ లెవెల్ రియాలిటీతో ఉంటాం అన్నిటికీ. నాయన పత్రికని బిడ్డ పెళ్ళి పత్రికనికే పోయి రాజకీయాలు మాట్లాడతాడు ఎవడన్నా. మరి చెప్తారు మీరు కూడా. హైదరాబాద్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి 3 డీసీసీ ప్రెసిడెంట్లు, 6 మంది అబ్జర్వర్స్ అండ్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్స్, స్టేట్ జనరల్ సెక్రటరీస్ ఇప్పటి వరకు నాకు కంటిన్యూగా ఢిల్లీ కంటే ముందు నేను 4 రోజులు కంటిన్యూగా అందరితో కూర్చోబెట్టినా. కానీ నా ఇన్ఛార్జ్ కంటే ముందే అబ్జర్వర్స్, డీసీసీ ప్రెసిడెంట్లు, నియోజకవర్గాలలో ఉన్నటువంటి కాంటెస్టెడ్ క్యాండిడేట్లు, ఎంపీ క్యాండిడేట్లు, డీసీసీ ప్రెసిడెంట్లు సమన్వయంతో చాలా జాగ్రత్తగా అన్ని కమిటీలు వేసుకున్నారు. అన్నీ అయిపోయినాయి. దాన్ని చాలా బ్యాలెన్సింగ్ చేసినాము. ఇప్పుడు మాకున్న డైరెక్షన్ ఏంటంటే ప్రస్తుతానికి 2017 కంటే ముందు ఉన్న ఎవరైతే లీడర్స్, కార్యకర్తలు, నాయకులు ఉన్నారో స్టేట్ డైరెక్టర్ పోస్టులకు వాళ్ళ పేర్లే ఇవ్వాలని చెప్పారు. 2017 తర్వాత ఎవరైతే పార్టీలోకి వచ్చిర్రో వాళ్ళందరికీ కూడా సెకండ్ లిస్ట్లో ఇద్దాము అని పిసిసి ప్రెసిడెంట్ గారు అండ్ నటరాజన్ ఇన్ఛార్జ్ గారు ఇప్పుడు జూమ్లో చెప్పడం జరిగింది. అంటే మేము కూడా ఏం చేస్తున్నామంటే ఇప్పుడు డీసీసీ ప్రెసిడెంట్లు కాంటెస్టెడ్ అండ్ పార్లమెంటు అండ్ ఇన్ఛార్జ్ అబ్జర్వర్ల అభిప్రాయంలో తీసుకొని 2017 కంటే ముందు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నియోజకవర్గానికి 2 పేర్ల చొప్పున వాళ్ళు ఇచ్చిన ఫార్మేట్లో నింపి ఈరోజు నైట్ వరకు సబ్మిట్ చేయడం జరుగుతుంది ఫస్ట్ అయితే. అది కాకుండా హైదరాబాదు రానున్నవి కూడా ఎలక్షన్స్ కాబట్టి రేపు జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి, రానున్న ఎలక్షన్స్ కాబట్టి ఇక్కడ ఇంకా చాలా డిమాండ్ ఉంది. అంటే చాలామంది కష్టకాలంలో పనిచేసిన కార్యకర్తలు, నాయకులు దాదాపు ఉమ్మడి హైదరాబాద్ జిల్లాలో 15 నియోజకవర్గాలలో చాలా ఉంది. వాళ్ళందరి నేను బయటలు కూడా తీసుకుంటున్నా. తర్వాత పిసిసి ప్రెసిడెంట్తో మాట్లాడి, ఇన్ఛార్జ్ గారితో మాట్లాడి అవన్నీ కూడా సీఎం గారి దృష్టి కూడా తీసుకుపోయి, అంటే అఫీషియల్ మాకు ఇచ్చిన దాని ప్రకారము నియోజకవర్గం 2 పేర్లు 2017 కంటే ముందున్న వాళ్ళు ఇచ్చిన అలాంటి పేర్ల సెలెక్షన్ అనమాట. అది కూడా వాళ్ళతోనే తీసుకుంటాం. దాన్ని బ్యాలెన్సింగ్ చేస్తున్నాం. అదనంగా వచ్చినవన్నీ కూడా మళ్ళీ సపరేట్గా సబ్మిట్ చేసి అది ప్రెసిడెంట్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుంది. వీలైనంత వరకు ఫస్ట్ ఫేజ్ అయినాక సెకండ్ ఫేజ్లో అందరిని కవర్ చేయాలన్నదే ఒక ఆలోచన, పార్టీ ఆలోచన.